న్యాసదండం దధానం సౌమ్యవర్చసం. చెప్పండి రాస్తాను. ఆ దక్షిణామూర్తి స్వామి వారే కంచికామకోటిపీఠంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిగా ఆవిర్భవించారు. వారి తేజస్సును పరిపూర్ణంగా తనలో నింపుకున్నారు కనుక శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామివారు కూడా సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపులు. వారి సంకల్పానికి ఫలితంగా, వారి తపస్సుకు ఫలితంగా ఈ పాఠశాల ఆవిర్భవించింది. ఆచార్య స్వామి వారు బ్రాహ్మణ యొక్క కర్తవ్యాలను చెబుతూ వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం అని చెప్పారు. వేదాన్ని అధ్యయనం చేయండి బాగా. వేదా నిత్యమధీయతాం, నిత్యం చేయాలి, ఒకరోజు కాదు. వచ్చేసిన దాన్ని మానటం కాదు. మరి అధ్యయనము అంటే ఏమిటంటే అతిపూర్వకమైన ధాతువు కనుక అధికంగా తెలుసుకోవడం. అంటే కబుర్లు తెలుసుకుంటే వేదం అయిపోతుందా అంటే అలాగే అదే అధికంగా తెలుసుకోవాలి. అంటే అర్థపూర్వకంగా తెలుసుకోవాలి. అంచేత వేదో నిత్యం అధీయతాం. దేనికోసం అంటే తద్వితం కర్మ అనుష్ఠీయతాం. దాంట్లో చెప్పిన కర్మని చక్కగా అనుష్ఠించాలంటే దాని అర్థం కూడా కావాలి. అంచేత బ్రాహ్మణైన నిష్కారణైన షడంగో వేదో జ్ఞేయ. కానీ జ్ఞేయ తర్వాత చెప్పారు, జ్ఞేయ తర్వాత చెప్పారు జ్ఞానం కంటే మించింది అధ్యయనం. కనుక ఆ అధ్యయనం అనేది అర్థపూర్వకంగా జరగాలి. క్రమక్రమంగా మొట్టమొదట మామూలు వేద పాఠశాలగా ప్రారంభమైనటువంటి ఈ వేదవ్యాస పాఠశాల, వేదవ్యాస భగవానుడు బ్రహ్మసూత్రాలని రచించాడు. వేదభాగాన్ని చేసి ఊరుకోలే, బ్రహ్మసూత్రాలను రచించాడు. సమస్త శాస్త్రాలకి సమన్వయం కూడా చూపించాడు. కనుక సమస్త శాస్త్రముల యొక్క సమష్టి స్వరూపమైన వేదవ్యాసుడు కనుక ఆ శాస్త్రములన్నీ కూడా ఈ పాఠశాలలోకి ప్రవేశించాలి, వృద్ధి చెందాలి. ఎందుకంటే ఈ పాఠశాలకి మూలపురుషుడైనటువంటి జనార్దన సరస్వతి స్వామి వారు సాంగ స్వాధ్యాయ భాస్కరులు. అధ్యయనం అనేది సాంగం అయితేనే అది అధ్యయనం అవుతుంది, లేకపోతే జ్ఞానం మాత్రం అవుతుంది. అధ్యయనం కావాలంటే అది అంగపూరితం కావాలి. అంగములన్నీ ప్రవేశిస్తున్నాయి. అంగం పూరితమైన తర్వాత అక్కడ తాగకూడదు. తదితం కర్మ అనుష్ఠీయత, కర్మసు అనుష్ఠీయత అని కూడా భాగం చేయొచ్చు. మనం చేసే ప్రతి కర్మలోనూ ఈ వేదాన్ని సంయోజనం చేసుకుంటే తదుదితం కర్మసు అనుష్ఠీయత. అట్లాంటి అనుష్ఠానం చేస్తున్న వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఘనపాఠులు ఉన్నారు, శాస్త్రపాఠులు ఉన్నారు, దాతలు ఉన్నారు. వీళ్ళందరి యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఉండే ప్రతి విద్యార్థి కూడా సాంగ స్వాధ్యాయ భాస్కరుడు కావాలని ఆశిస్తూ స్వామివారిని ఆ రకంగా అనిపించమని పాదవందనపూర్వకంగా ప్రార్థిస్తూ ఈ సంవత్సరం మనం పాఠశాల వార్షికోత్సవాన్ని శ్రీ జనార్దన స్వామి వారి ప్రతిష్టా వార్షికోత్సవ సమ్మిశ్రితంగా చేసుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే స్వామివారి ప్రతిష్టా వార్షికోత్సవం, పాఠశాల వార్షికోత్సవం సంయుక్తంగా జరుగుతాయి. ఆ సంయుక్తమైనటువంటి ఆ ఉత్సవం చేత మీ అందరికీ కూడా పరిపూర్ణమైన సంయుక్త ఆశీస్సులు లభించి పరిపూర్ణంగా సాంగ స్వాధ్యాయ భాస్కరత్వాన్ని సాధించమని మీకు నేను సూచన చేస్తూ
ఆ రకంగా మనసులో ప్రార్థన చేస్తూ స్వామివారి ఆశీస్సు మీ మీద ప్రశంసాలను కోరుకుంటూ నమో నమః వేదమాత్రే నమః.